జై వాసవి. దిస్ ఇస్ సుధాకరమూర్తి, పులిపాటి వాసవి క్లబ్, గుంటూరు. ఈరోజు అసైన్మెంట్ ప్రకారం నేను తీసుకున్న టాపిక్ సోషల్ మీడియా. సోషల్ మీడియా మన జీవితానికి ఉపయోగపడే ఒక సాధనం, కానీ దాన్ని తప్పుగా వాడితే చాలా నష్టాలు ఉన్నాయండి. సమయం వేస్ట్ అవుతుంది, ఆరోగ్యం పాడైపోతుంది, కమ్యూనికేషన్ స్కిల్ తగ్గిపోతున్నాయి, దృష్టిలోపం వస్తుంది, నిద్ర సరిగా ఉండదు, మాట సరిగా మాట్లాడడం, మన పనులన్నీ ఆగిపోతాయి. చాలా ఉన్నాయండి. ముఖ్యంగా సోషల్ మీడియాలో ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ఇట్లా యూట్యూబ్, ఇవన్నీ ఇంకా పేర్లు మనకు చాలా ఉన్నాయి. ఓకే, వాటిల్లో రీల్స్ చూడటం పిల్లలు బాగా ఎడిట్ అయిపోయారండి. ఎన్ని చూడండి అయిపోతాయా? రీల్స్ చేసి చూసి 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 మన కళ్ళు, మన ఫింగరు నిప్పి రావాల్సిందే తప్పితే దాంట్లో దానివల్ల పిచ్చి పిచ్చి చేష్టలు నేర్చుకోవటం, మనం అలా బిహేవ్ చేయటం, గేమ్స్కి బాగా ఎడిట్ అయిపోతున్నారు. చిన్న చిన్న పిల్లలు కూడా ఎడిట్ అయిపోతున్నారు. ఆ గేమ్స్లో ఏదో లెవెల్స్ అంట, ఆ లెవెల్స్ ఆడుకుంటూ పోతే వాడికి ఏమొస్తుందో తెలియదు, కానీ ఆడేవాడికి అనారోగ్యం మాత్రం కన్ఫామ్గా వస్తుంది. ఆ లెవెల్స్ అన్ని పూర్తి చేసుకుంటూ వెళ్తుంటే చివరికి వచ్చేసరికి సూసైడ్ చేసుకోవాలంటారంట. అదేంది విచిత్రమైన గేమ్స్. చదువు మీద శ్రద్ధ తగ్గుతుంది, పెద్దలంటే గౌరవం తగ్గుతుంది, మాట తీరు మారుతుంది. కొందరు పేపర్లు చదువుతుంటే, టీవీలో చూస్తుంటే ఫోన్లో ఆడుకోనివ్వలేదని అమ్మ తల పగలగొట్టిన పిల్లలు, ఫోన్లో ఆడుకోనివ్వట్లేదని సూసైడ్ చేసుకున్న పిల్లలు. అసలు ఏంటి ప్రపంచం ఎక్కడికి వెళ్తుంది? ఎలా సోషల్ మీడియాని మంచిగా వాడుకోవాలండి. రీసెంట్గా నేను మా గుంటూరులోని ఒక దాన్ని ఏమంటారు, ఒక సెంటర్కి వెళ్ళాను తెలుసుకొని ఏంటి అని. అక్కడికి వెళ్తే తెలిసిన విషయం ఏంటంటే అండి, సోషల్ మీడియాకి ఎడిక్ట్ అయిపోయి మెంటల్గా కొంచెం డిస్టర్బ్ అయిన వాళ్ళకి అది ఒక స్కూల్ లాంటండి. స్కూల్ అంటండి. అక్కడ ఉన్న ఏజ్ పీపుల్ ఎంతో తెలుసండి, 1 year నుంచి ఉన్నారు. ఆశ్చర్యం వేసింది. ఏంటి 1 year నుంచి? ఇంకా తట్టుకోలేక ఆ ప్రిన్సిపాల్ని అడిగాను, సార్ ఏంటి సార్ ఇది? సార్, ఎవరిని తప్పు పెడతానికి లేదు, ఈరోజు అందరూ బిజీ, పేరెంట్స్ ఇద్దరు బిజీ, ఇంట్లో పెద్దోళ్ళు లేరు చూసుకోవడానికి. వీళ్ళు ఏం చేస్తున్నారు? అన్నం తినాలన్నా, వీళ్ళు ఏదైనా కిట్టి పార్టీలకు వెళ్ళాలన్నా, వీళ్ళు ఏదైనా పనులు చేసుకోవాలన్నా వాళ్ళకి ఫోన్ లేదా ట్యాబ్ లేదా టీవీ, ఇది తప్పితే వాళ్ళకి మూడో ప్రపంచం లేదు సార్. ఆ యూట్యూబ్లో పాటలు పెడతాం, వదిలేయటం, లేకపోతే ఫోన్ ఇచ్చేసి వదిలేయటం. ఇట్లా అయితే ఏమవుతుంది సార్? వాళ్ళకి మైండ్ ఎక్కడ ఎదుగుతుంది? దృష్టిలోపం వస్తుంది, చిన్న చిన్న పిల్లలకి కళ్ళజోళ్ళు వస్తున్నాయి, బ్రెయిన్ ఎదగట్లేదు అని చెప్పి అసలు ఆశ్చర్యం వేసింది. ఆయన సార్ చెప్తుండే ఒక్కొక్క విషయాలు అయితే చాలా ఆశ్చర్యం వేసింది. ఇంత ఎడిట్ అయిపోతున్నారు ఆ పిల్లలు. అది ఎవరు తప్పు అంటారో మరి వాళ్ళే అర్థం చేసుకోవాలి. పేరెంట్స్ తప్పు లేకపోతే పిల్లల తప్పు తెలియదు, కానీ అందరం అర్థం చేసుకోవాలి. సోషల్ మీడియాని అదొకటేనా? ఫేస్బుక్లో పరిచయాలంట. రీసెంట్గా ఫేస్బుక్లో పరిచయాలు ఏంటండి? అసలు నిజంగా నిన్న హైదరాబాద్ నుంచి వస్తుండే మాట్లాడాలి లేదు, ఎవడికాడు ఫోన్లో హాయ్ సార్ అని మాట్లాడుతుంటే 2 మొక్కలు మాట్లాడుతున్నారు, కట్ చేసేస్తున్నారు ఎమ్మడ ఫోన్. నాకు తెలిసి మనం అందరం ప్రయాణం చేసేప్పుడు పక్కన వాళ్ళతో మాట్లాడుతూ కబూర్లు ఆడుకుంటూ చక్కగా ప్రయాణం చేసేవాళ్ళం. ఇప్పుడు ఎవరికి వాళ్ళు ఫోన్ అంటే పక్కన ఎవరు కూర్చుంటున్నారు, ఎవరు వస్తున్నారు, ఏమీ లేదండి. పరిచయాలు తగ్గిపోతున్నాయి. ఎట్లా అయిపోయిందంటే ఫేస్బుక్లో పరిచయం, ఇన్స్టాగ్రామ్లో చూపులు, యూట్యూబ్లో పెళ్ళి, ఇంకేముంది వాట్సాప్లో డౌన్లోడ్.
కాపురాలు ఇలా అవుతున్నాయి. ఈ సోషల్ మీడియా రీల్స్ కూడా చాలా ప్రభావితం చేస్తున్నాయండి. అసలు కొన్ని రీల్స్ చూస్తుంటే వీళ్ళు ఎందుకు రీల్స్ చేస్తున్నారో తెలియట్లేదు. యాక్చువల్గా నేను కూడా రీల్స్ చేస్తానండి. నేను చేస్తున్న రీల్స్ రోజుకు ఒక మంచి మాట, రోజుకు ఒక కొత్త విషయం. పూర్వకాలం పెద్దలు మనకి ఇంట్లో ఉండేవాళ్ళు, చక్కగా కథలు చెప్పేవాళ్ళు, అన్ని విషయాలు తెలిసే మంచి విషయాలు చెప్పేవాళ్ళు, మంచి మాటలు చెప్పేవాళ్ళు. కానీ ఇప్పుడు ఎవరికి ఎక్కట్లేదండి. సో అందుకని నా వంతుగా ప్రయత్నం నేను చేస్తున్నాను. రోజుకో మంచి మాట, రోజుకో కొత్త విషయం చెప్తూ అలాంటివి ఓకే, గుడ్. ఇకిలి వేషాలు, డ్యాన్సులు, క్రియేటివిటీలు అంతేనా? ఇంకా చాలా ఉన్నాయి. ఎక్కడికెక్కడో వెళ్తున్నారు, ఏదేదో చేస్తున్నారు. చదువులు లేవు, ఏమీ లేవు, ఫిజికల్ యాక్టివిటీస్ లేవు, గేమ్స్ ఫోన్లోనే. ఒక పెళ్ళికి వెళ్ళినా, ఒక చుట్టాలింటికి వెళ్ళినా పిల్లలు ఏం చేస్తున్నారంటే ఫోన్లో ఫోన్లో చూసుకుంటుంటారు, వీళ్ళ పనులు చూసుకుంటారు. అరే వచ్చిన పక్కన పలకరింపులు కూడా హాయ్ బాయ్. నా చిన్నప్పుడు అండి పుట్టినరోజు వస్తే మా తాతయ్యల ఇంటికి, మా పెదనాన్న వాళ్ళ ఇంటికి వెళ్ళి చాక్లెట్లు పంచాము. తర్వాత ఫ్రెండ్స్కి స్కూల్కి వెళ్ళి ఇలా. ఇప్పుడు తర్వాత ఫోన్లు చేసి మాట్లాడుకునేవాళ్ళం. బిజీ ప్రపంచం కోసం దూరం అవ్వచ్చు. తర్వాత ఇప్పుడు ఏమైందండి, హ్యాపీ బర్త్డే టు వాట్సాప్లో. మనకి తెలిసిన వాళ్ళు సుమారుగా ఫోన్ నెంబర్లు మన ఫోన్లో 1000 నుంచి 2000, 3000 ఉంటారు. కానీ ఆ రోజు ఫోన్ చేసే వాళ్ళు ఎంతమంది అండి? ఫ్యూ మెంబర్స్. వాట్సాప్లో హ్యాపీ బర్త్డే టు యూ ఒక గ్రూప్ ఉందనుకో, ఇప్పుడు అది కూడా రాయట్లా, మీమ్స్ వచ్చినాయి, అది పెట్టేస్తున్నారు. లేకపోతే హెచ్బి అంటే వాడికి బీపీనా లేకపోతే ఏంటి? హెచ్బి అంటే హ్యాపీ బర్త్డే. ఇది తప్పితే ఫోన్ చేసి ఆప్యాయంగా పలకరించేవాళ్ళు లేరు. పొద్దున్న లెగిస్తే వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, ఇది తప్పితే ఇంకొకటి ఆలోచన ఎవ్వరికీ రావట్లేదు. దీని ద్వారా అందరూ తెలుసుకొని పిల్లల్ని సోషల్ మీడియాకి అంకితం చేయకుండా జాగ్రత్తగా పెంచుకుంటే పిల్లలనండి రేపటి మన భవిష్యత్ తరాలు, దేశానికి వనరులండి పిల్లలు. డెఫినెట్గా అందరూ మారాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు దీనివల్ల లాభాలు, ఇప్పటిదాకా నష్టాలు విన్నాం కదండి, లాభాలు కూడా ఉన్నాయండి. సోషల్ మీడియా వల్ల ఉపయోగాలు ఉన్నాయండి, దాన్ని సవ్యంగా ఉపయోగించుకుంటే. ఫర్ ఎగ్జాంపుల్, ప్రతిరోజు మనం క్లాస్ వస్తున్నాం, టీటీడబ్ల్యూసీ. దాదాపు 25 రోజుల నుంచి మనం ఆన్లైన్ క్లాసులు వస్తున్నాం. ఎలా వస్తున్నాం? సోషల్ మీడియా, జూమ్ క్లాసుల ద్వారా మనలాంటి వాళ్ళు నేర్చుకొని మనకు తెలిసింది 10 మందికి చెప్పాలని చెప్పడం ఇలా జరుగుతుంది. అంతేనా? ఇమ్మీడియట్గా న్యూస్ స్ప్రెడ్ అవుతుంది. ఏదైనా ప్రపంచంలో ఎక్కడ ఏమి జరిగిందనో మనం తెలుసుకోవచ్చు. పిల్లలు ఎక్కడున్నా సరే మనకి ఇంటిమేషన్ తెలుస్తుంది. ఇప్పుడు మా బాబు అమెరికాలో ఉన్నాడు. ఎవ్రీడే నేను చూస్తున్నాను, వాట్సాప్ వీడియో కాల్లో ప్రతిరోజు వాడిని చూస్తున్నాను. వాడిని మిస్ అయ్యానన్న బాధ లేదు. ఫిజికల్గా మిస్ అయ్యాను, బట్ తప్పదు, వాడు చదువు కోసం వాడు వెళ్ళాడు. ఓకే, చాలా ఎవ్రీడే వాట్సాప్లో చూస్తున్నాను, చాలా సంతోషంగా ఉంటుంది. అట్లాగే ఎక్కడెక్కడ ఉన్న మన చుట్టాలు, రిలేటివ్స్ మాట్లాడుతున్నారు, చేస్తున్నారు. ఇవన్నీ ఒక పక్కన పెడితే సోషల్ మీడియా ద్వారా బిజినెస్ పెరిగినాయండి. యాక్చువల్గా మాది ఎక్స్క్లూజివ్ లేడీస్ ఇన్నర్వేర్ అండ్ నైట్వేర్ అండి. మా గుంటూరులో నెంబర్ 1 స్టోర్ మాది. 300 రూపాయల నుంచి 3000 రూపాయల దాకా నైటీ కావాలంటే ఫస్ట్ వచ్చే పేరు అనూస్ లేడీస్ చాయిస్. మాల్స్ పెరిగిపోయినాయి. మాల్స్ పెరిగిపోవడం వల్ల మా బిజినెస్ కొంచెం 50% డౌన్ అయిపోయింది. ఏం చేయాలో నాకు అర్థం కాలే. ఆలోచించాను, యాడ్స్ ఇచ్చా, అయినా సరే డబ్బులు ఖర్చు అయినాయి కానీ నాకు బిజినెస్ ఇంప్రూవ్ అవ్వాలి.
సరే కూర్చొని ఒకరోజు నేను మా మిస్సెస్ మాట్లాడుకుంటే, ఎట్లాగో సోషల్ మీడియాలో నువ్వు రోజుకో మంచి మాట, రోజుకో కొత్త విషయం చెప్తున్నావు కదా, అలాగే సోషల్ మీడియాలో బిజినెస్ స్టార్ట్ చేస్తే ఎలా ఉంటుందని 2023లో స్టార్ట్ చేశానండి. ఆన్లైన్ షాపింగ్ అని. ఫస్ట్ వెబ్సైట్ పెట్టాను, దానికి కొంచెం ప్రాబ్లం వచ్చి నేను వెబ్సైట్ ఆపేశాను. ఇట్లా కాదు, ఆన్లైన్ షాపింగ్ ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో, యూట్యూబ్లో, మోజో, షేర్ చాట్, స్నాప్చాట్ ఇట్లా అన్నిట్లో నేను మా షాప్ని వీడియో తీసి పెడుతున్నాను. మా దగ్గర దొరికే ఐటెం గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ రీల్స్ పెడుతున్నాను. అంతేకాదు, సరికొత్తగా మా ప్రోడక్ట్లో ఇంతవరకు ఎవ్వరూ లేరండి. వాట్సాప్ వీడియో షాపింగ్ అని 2023లోనే మొదలుపెట్టానండి. ఈరోజు మొదలుపెట్టలేదు. దాని ద్వారా నాకు కలకత్తా నుంచి, హైదరాబాద్, బెంగళూరు, ఢిల్లీ, ముంబై, యాక్చువల్ నా పర్చేజ్ మొత్తం ముంబై అండి. కానీ నేను ఇక్కడి నుంచి ముంబైకి చాలా కొరియర్లు ఇస్తాను. చివరికి నేను ఇద్దరు స్టాఫ్ని ఆ రోజు నుంచి నేను ఇప్పటి వరకు సోషల్ మీడియాలో వాట్సాప్ ద్వారా ఎక్కడికెక్కడికో డెలివరీలు ఇస్తున్నానండి. నాకు అలా చేయటం వల్ల బాంబే నుంచి, ఢిల్లీ నుంచి, కలకత్తా నుంచి చాలా ఆర్డర్స్ వచ్చినాయి. ప్రజెంట్ ఇద్దరు స్టాఫ్ దానికే ఉన్నారు, ఇద్దరు స్టాఫ్ మామూలుగా ఉంటారు, నేను కూల్గా ఉంటున్నాను. సో సోషల్ మీడియా ద్వారా మనం డబ్బులు సంపాదించుకోవచ్చు. రీసెంట్గా 2023లోనే మా మిస్సెస్ పిల్లలిద్దరూ హాస్టల్కి వెళ్ళిపోయారు. వాళ్ళ చదువుల కోసం ఒకడు బెంగళూరు వెళ్ళిపోయాడు, ఒకడు అబ్రాడ్ వెళ్ళిపోయారు. ఏం చేయాలని తన నిర్ణయం తీసుకొని తను నేర్చుకున్న రామాయణం, లలితా సహస్రనామం, విష్ణు సహస్రనామం ఇలాంటి జూమ్ క్లాసుల ద్వారా, వాట్సాప్ క్లాసుల ద్వారా, టెలిగ్రామ్ క్లాసుల ద్వారా, గూగుల్ మీట్ ద్వారా నేర్పాలని నిర్ణయించుకొని ప్రశాంతంగా ఇంట్లో కూర్చొని క్లాసులు స్టార్ట్ చేసిందండి. సామాన్యంగా ఫస్ట్లో వచ్చే ఇబ్బందులు అయిన కామన్. ఈరోజు తను ఎవ్రీ 45 మినిట్స్కి, మార్నింగ్ 10:15కి క్లాస్ స్టార్ట్ అయితే నైట్ 9 వరకు ఎవ్రీ 45 మినిట్స్కి క్లాస్ ఉందండి. ఆ క్లాసుల ద్వారా తను నెలకి 40 నుంచి 50 రూపాయలు సంపాదిస్తుంది. తన నాలెడ్జ్ని సోషల్ మీడియా ద్వారా 10 మందికి పంచుతూ తను ఇన్కమ్ జనరేట్ చేసుకుంటుంది. అంటే ఈ సోషల్ మీడియాని మనం వాడుకునే విధానం తప్పితే ఏమీ లేదండి. అసలు నాకే ఆశ్చర్యం వేస్తుంది. ఎంత డిమాండ్ వచ్చిందంటే, తను రామాయణంలో ఫుల్ ఎక్స్పర్ట్. రామాయణం చెప్తుందంటే, చెప్పడం అంటే ఊరికి చెప్పడం కాదండి, ట్రైనింగ్ ఇస్తుంది. ఎలా చదవాలి, శ్లోకాలు ఎలా చదవాలి, ఆ శ్లోకానికి అర్థం ఏంటి, అది చెప్పడం. అది కూడా క్లాస్కి ఒక 50 మంది 60 మంది ఉంటాం కాదు, తను టార్గెట్ పెట్టుకుంది. ప్రతి క్లాస్కి 10 మంది మాత్రమే, 10 మందిని పెట్టుకుంది. ఛార్జీ కూడా చాలా సింపుల్ పెట్టిందండి. జస్ట్ 400 రూపీస్, మంత్లీ 400 రూపీస్ పెట్టుకుంది. క్లాస్కి 10 మందిని పెట్టుకుంది. రోజుకి కొన్ని క్లాసులు చెప్తుంది. ఫుల్ సమ్మర్ వచ్చిందంటే ఫుల్ డిమాండ్ తనకి. ప్రజెంట్ క్లాసులు వెయిటింగ్లో ఉన్నాయి. అంటే చూడండి ఎంత, అంటే మన సోషల్ మీడియాలో ఎట్లా వాడుకోవచ్చు. డెఫినెట్గా మన బిజినెస్ డెవలప్ చేసుకోవచ్చు. ఈరోజు ఇన్స్టాగ్రామ్లో చాలామంది బిజినెస్ చేస్తున్నారు. దానివల్ల మాలాంటి రిటైల్ షాపులకి ఇబ్బంది అవుతుంది, మాల్స్కి ఇబ్బంది అవుతుంది. బట్ నేనంటే సోషల్ మీడియా ద్వారా బిజినెస్ చేస్తున్నా కాబట్టి నాకు ఎఫెక్ట్ రిటైల్గా తగ్గిందండి. షాప్కి వచ్చి కొనే వాళ్ళలో 50% పైన తగ్గారు. అంటే యాక్చువల్గా నేను కూడా వాళ్ళు అప్డేట్ చేస్తున్నా. షాప్కి నన్ను వస్తుంటే కూడా చెప్తున్నా, ఏమండి మీకు కావాలంటే చెప్పండి, నేను డెలివరీ ఇస్తాను. చాలా ఈజీగా ఈరోజు డెలివరీ చాలా ఈజీ అయిపోయిందండి. ఒకప్పుడు అయితే చాలా కష్టం ఉండేది, ఇప్పుడు చాలా ఈజీ. ర్యాపిడో బైక్స్, పార్సల్ బైక్స్ అని వచ్చినాయి, ర్యాపిడో, ఓలో ఇవన్నీ. వాటిల్లో బుక్ చేస్తున్నాను, చక్కగా వెళ్ళిపోతుంది 40 రూపీస్లో. నాకు ఫాస్ట్గా బిజినెస్ అవుతుంది, కస్టమర్కి చాలా ఈజీ అవుతుంది. సో ప్రతి ఒక్కరూ సోషల్ మీడియాని పాజిటివ్గా వాడుకోండి, బిజినెస్ డెవలప్ చేసుకోండి. మీకున్న టాలెంట్ని కూడా ఉపయోగించి, మా మెసేజ్ చేస్తుంది కదా, అట్లా కూడా డబ్బులు సంపాదించుకోవచ్చు. పిల్లల్ని చూసుకోవచ్చు, ఇంటిని చూసుకోవచ్చు, హ్యాపీగా చేయొచ్చు. లేడీస్ కూడా అలాంటివి చేయండి. అంతేకాని ఏదో రీల్స్ పెట్టేసి ఏదో చేద్దామని మాత్రం వద్దు.
ఎట్లా ఉండాలంటే మనం పెట్టే రీల్స్ కావచ్చు, ఏదైనా మనకు ఉపయోగం ఉండాలి, 10 మందికి ఉపయోగం ఉండాలి. అందరూ అర్థం చేసుకుంటారని, ఈ సోషల్ మీడియాని చక్కగా యూజ్ చేసుకుంటారని నమ్ముతూ మీ సుధాకర్, మిస్టర్ ప్రొఫెట్. జై హింద్, జై వాసవి.